చిత్తూరు జిల్లా పలమనేరు సీఐ చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ పలమనేరు డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై సీఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇందుకు 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సీఐ దృష్టికి తీసుకొచ్చినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పలమనేరు పట్టణ సమీపంలో ఉన్న పంపు హౌస్ వద్ద ఇసుకను తోడిస్తున్న అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్గా పట్టించినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోగా తెలుగుదేశం పార్టీ నేతలపైనే దౌర్జన్యంగా ప్రవర్తించారని వివరించారు. రెండు 2023 నుంచి మా గ్రామంలో ఒక ఆస్తి గొడవ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే 2023లో జనవరిలో ఒక కంప్లైంటు, మార్చిలో ఒక కంప్లైంటు, సెప్టెంబర్లో ఒక కంప్లైంటు నాపైన దాడులు చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన సిఐ చంద్రశేఖర్ గారు. తర్వాత రీసెంట్గా గత మాసం 20వ తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపల మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు ఇప్పేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను ఎడం చెవి పైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలు పడి అక్కడ సంపదానైన సిందన అతను ఇచ్చిన వాంగ్మూలము, అతను మాట్లాడిన వీడియోలు అన్నీ సబ్మిట్ చేసినా కూడా కానీ సిఐ గారు ఏమాత్రం పట్టించుకోలేదు. నీ వల్లైతే ఏమైనా చేసుకో, నేను ఈ కేసు కట్టను, తర్వాత నువ్వేమైనా నాకేమైనా లంచం రూపాయలు ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీకు కేసు కడతానని చెప్పినారు. టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మొన్నటి రోజు సిఐ గారి పైన విసిగి వేసారిపోయి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సిఐ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే, ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. అది అక్రమము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఐ గారిని మేమందరూ కూడా నినదించాం. దానిపైన ఎస్పీ గారికి విచారణ చేయాలని మొన్న పోయి స్పందన కార్యక్రమంలో వచ్చాం. ఈరోజు డిఎస్పీ గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము. కాబట్టి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. సిఐ గారి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సిఐ గారి తీరు చూస్తే మీరందరూ కూడా